హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే చూడండి ఫ్రెండ్స్ వీడియోస్. ఇక్కడ నేను దోశలు వేస్తున్నాను ఫ్రెండ్స్. అమ్మ కోసం, పిన్ని కోసం దోశలు వేస్తున్నాను. కొంచెమే ఉంది దోశ బ్యాటరు. ఇంకా పిల్లల కోసం పోహా చేశాను. ఆ పిన్ని వేసింది పోహా. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ పెట్టాను, తను చేసేసింది. ఇంకా దోశలు అయితే నేను వేసేస్తున్నాను. మీరేం రెసిపీ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా దోశ నచ్చితే ఓ లైక్ వేయండి. ఆడవాళ్ళకి ఎన్ని పనులు తెలుసా? అది చేస్తుంటే పనులు వస్తూనే ఉంటాయి ఉదయం నుంచి నైట్ వరకు. ఏదైనా చేయకపోతే మాత్రం మళ్ళీ రేపు రెట్టింపు అవుతుందండి పని. అందుకోసం ఏ రోజు పనిని ఆ రోజే చేసుకోవాలి, ఓపిక తెచ్చుకోవాలి. అంత మించి చేసేది ఏం లేదు మనము. చిన్నపిల్లలతో సిటీ లైఫ్ గడిపే ప్రతి ఒక్కరికి తెలుసండి వాళ్ళు పడే స్ట్రగుల్స్ ఏందో. ఈ 2 డేస్ నుంచి మా చిన్నమ్మ, మా మమ్మీ ఉన్నారు. నాకైతే ఎంత ఈజీ అనిపిస్తుందో. వాళ్ళొక పని, నేనొక పని షేర్ చేయడం. ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉంది, ఇలాగే ఉండేదండి. కొంచెం ఫ్రీడమ్ లేకపోయినా పర్లేదు, కానీ వర్క్ అనేది షేర్ అయ్యేది. పిల్లల్ని చూసుకోవడంలో కూడా అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనమే పిల్లల్ని చూసుకోవాలి, మనమే వర్క్ చేసుకోవాలి, మనమే అన్నీ చేసుకోవాలండి ఒక్కరమే. ఏది లేకపోయినా ఇబ్బందే. ఇక్కడ నేను రైస్ అనేది కొంచెం నైట్ రైస్ ఉందండి. నేను రైస్ అస్సలు వేస్ట్ చేయను. ఆ రైస్ని నేను కొంచెం హీట్ చేసుకుంటున్నాను. ఇంకా అందులో ఏ కర్రీ చేస్తే ఆ కర్రీ వేసేసుకొని తింటాను. మిమ్మల్ని తినమని సజెస్ట్ చేయను, కానీ ఇంకా ఫుడ్ ఎక్కువ వండొద్దని నాకు నేనే పనిష్మెంట్ అండి అది ఇచ్చుకునేది. ఇంకా నెక్స్ట్ టైం నేను ఎక్కువ వండను మళ్ళీ. పిల్లలు ఒకసారి ఎక్కువ తింటారు, ఒక్కొక్కసారి తక్కువ తింటారండి. అందుకోసం నేను ఈవినింగ్ కూడా టిఫిన్సే చేస్తుంటాను ఒక్కొక్కసారి. స్టీమ్ కొంచెం వాటర్ ఒక 2 మినిట్స్ హీట్ కాగానే ఇట్లా రైస్ వేసేసుకోవాలి. ఇంకొక 3 మినిట్స్ లోపు స్టీమ్ అయిపోతుందండి. ఇప్పుడు మీరు ఏఎంసీ కుక్వేర్ గురించి విన్నారు కదండి. ఏఎంసీ కుక్వేర్ లాగానే పనిచేస్తుందండి ఈ స్టీమరు. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. అందులో వాటర్ వాడము, ఇందులో వాటర్ కంటెంట్ అనేది కొంచెం తక్కువగా వాడతాం అంతే. దాంతో నాకు ఈక్వలే అనిపిస్తుంది ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. స్టీమరు కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్టీమర్ తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే ఇందులో వెజ్జెస్ ఉడకబెట్టుకోవచ్చు, ఇందులోనే ఏదైనా పెట్టుకొని తినొచ్చండి. ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, ఆలుగడ్డలు ఉడకబెట్టుకోవచ్చు. ఇంకా గిన్నెలు చూడండి నా కోసం ఎదురు చూస్తున్నాయి, ఎప్పుడు తోముతావు అని. మీ ఇంట్లో కూడా అంతేనా? ఈ గిన్నెలు తోమి మన చేతిరేఖలు అరిగిపోయేటట్టు ఉన్నాయి, కానీ గిన్నెలు మాత్రం అయిపోయేలా లేవండి. నేను ఈ స్టీల్ స్క్రబ్బరు ఇది వైట్ కలర్ చూపించాను కదా, హోల్స్ ఉండి అట్టులాగుంది. అదేమో నేను మీషోలో తీసుకున్నానండి. అది కూడా చాలా బాగుంది. అది ఇంకా బాగా ఏం పోవట్లేదండి. యూట్యూబ్లో మరీ టూ మచ్ చేస్తారు కొందరైతే. అది ఏదో స్క్రబ్బర్ లాగా ఉంది అనుకొని నేను ఆర్డర్ పెట్టాను. ఇంటికి వచ్చిన లక్ష్మీదేవతలను ఎందుకు పంపించాలని పంపించలేదండి, రిటర్ను వాడుతున్నాను. మన ఉల్లిపొరక సంచి ఉంది కదండి, సేమ్ అలాగే ఉందండి. మీరు ఉల్లిపొరక సంచి 2 రూపీస్కి దొరుకుతుంది. దాన్ని చిన్నగా కట్ చేసి ఈ విధంగానే యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా నేను కొన్నాను కాబట్టి అలా ఏం పంపించలేదు. నేను స్టీల్ స్క్రబ్బర్ వాడతాను, ప్లస్ అదేంటి రెడ్ స్క్రబ్బర్ వాడతాను, ప్లస్ ఇది వాడతానండి. మీరేం స్క్రబ్బర్స్ వాడతారో కామెంట్ చేయండి. స్టీల్ స్క్రబ్బర్ తగ్గించండి, ఎందుకంటే కొంచెం రెడ్ టైప్లో ఇప్పుడు
మంచిగా వస్తున్నాయండి స్క్రబ్బర్స్. నేను నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు వీడియో పెడతాను దానికి. చాలా బాగుంది అది. నా వీడియోస్ నచ్చుతున్నాయా అండి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోకండి. ఎప్పుడో ఒకసారి లెంత్ వీడియో పెడతాను. వీలైనంత వరకు షార్ట్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నేను ఎలా తోమేసుకుంటానో చూడండి. నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం పెట్టలేదు, అయినా కూడా ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నానో చూడండి. నేను క్లీనింగ్ కోసం విమ్ వాడతానండి, లేకపోతే ప్రిల్ వాడతాను. ఈ రెండే యూజ్ చేస్తాను ఎక్కువగా. లేదంటే కొంచెం నిమ్మకాయ వాటర్లో సబీనా కలిపి తోముతానండి. సబీనా కూడా ఉంటుంది నా దగ్గర. లెమన్స్ కొంచెం చీప్గా దొరికినప్పుడు కొంచెం లిక్విడ్ సోప్ వేసేసుకొని లెమన్స్ని బాగా ఉడికించుకుంటాను. ఆ వాటరు ప్లస్ ఇది గ్రైండ్ చేసేసి అందులో కొంచెం సబీనా కలిపి తోముతానండి. చాలా చక్కగా పోతాయి. హోమ్ మేడ్ డిష్ వాషర్లా పనిచేస్తుంది. అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను. మీరు నాకు బూస్టప్ లాగా ఇవ్వాలండి. ఏదైనా చెప్పినప్పుడు దానికోసం కామెంట్ చేయడము, లైక్ చేయడము లాంటివి చేస్తుంటే అబ్బా నా వీడియో నచ్చింది, వీళ్ళు నా నుంచి ఏదో ఆశిస్తున్నారని అనుకుంటాను. నా పాటికి ఏదో నేను చేస్తున్నాను, మీరు చూస్తున్నారో లేదో అర్థం అవ్వట్లేదండి. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఒపీనియన్ని. కొత్త యూట్యూబర్స్ ఎవరైనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు మీకు ఏదైనా నచ్చేలా, మీకు అట్రాక్ట్ అయ్యేలా చేయాలని చాలా ట్రై చేస్తుంటారు. కొత్త ఛానల్స్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ అనే కాదు, కొత్తగా పెట్టిన వాళ్ళకి ఎన్నో బాధలు ఉండుంటాయి. చిన్నపిల్లలతో బయటకు వెళ్ళి జాబ్ చేయలేకనే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు చాలామంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరైతే ఛానల్లో ఒక 2 వీడియోలు చూసి నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే చేయకండి ఫ్రెండ్స్. ఎవరికైనా కూడా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఏం పోదండి. మీరు సబ్స్క్రైబ్ చేసే ఒక్క సబ్స్క్రైబ్ వల్ల వాళ్ళకి ఎంతో ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు అలాగే ఒక 1000 మంది చేశారనుకోండి, ఆమె యూట్యూబర్గా కంటిన్యూ అవుతుంది ఈ ఇయర్ మొత్తము. మీకు యూట్యూబ్ గురించి అందరికీ ఐడియా ఉందండి, కానీ చేయండి ఫ్రెండ్స్. ఊరికే చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో చూడండి ఎంత క్లీన్ అయిపోయాయో. ఫాస్ట్గా చేసేసుకొని ఆ వంట బండ ప్లస్ సింక్ క్లీన్ అవుతే కానీ నాకు నిద్ర పట్టదండి ఎప్పుడైనా కూడా. ఇది మార్నింగే అండి, ఇంకా చుట్టాలు వచ్చారు కదా, కొంచెం గిన్నెలు ఎక్కువనే పడినాయి నాకు. లేకపోతే మామూలుగా నేను టిఫిన్ అయ్యేలోపే టిఫిన్ గిన్నెలు తోమేసుకుంటాను. నా ఛానల్ చూసే వాళ్ళకైతే తెలుసు, నేను ఎప్పటికప్పుడే గిన్నెలు తోమేస్తూ ఉంటాను, వీడియోస్లో కూడా పెడతాను. ఇక్కడ చూడండి మీషో ప్రోడక్ట్స్ అన్నీ ఏవి తక్కువ వస్తే అవి నేను పెట్టేస్తాను. మీషో, డీమార్ట్వి నాకు యూస్ఫుల్ అవుతాయండి. నేను నా పిల్లల్లా చూసుకుంటాను వంట సామాన్లని. అవి విరిగిపోయినా, అవి పాడైపోయినా నాకు ఎంత బాధ అనిపిస్తుందో అండి. వాటిని అంత జాగ్రత్తగా చూసుకుంటాను నేను. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇది లెంతీ వీడియోనే, మీతో నా మాటలు షేర్ చేసుకోవాలనిపించింది, అందుకోసం చేస్తున్నాను. ఆడవాళ్ళకి ఒంట్లో ఓపిక ఉన్నా లేకపోయినా అది పనులు తప్పవు కదండి. ఇవి ఎన్ని రోజులైనా మనమే తోమాలి ఈ గిన్నెలు మాత్రము. ఎవ్వరు కూడా ముట్టరండి. మా పాప ఇప్పుడిప్పుడే కొంచెం హెల్ప్ చేస్తుంది, తన టిఫిన్ బాక్స్ తోముకుంటుంది. ఇంకా మళ్ళీ అది కామెంట్ చేస్తారేమో అని చెప్పేస్తున్నాను అది కూడా. నా ఛానల్లో మీకు ఏం రెసిపీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను ఈ గిన్నెలన్నీ జస్ట్ ఒక 20 మినిట్స్లోనే తోమేశాను ఫ్రెండ్స్. తోమడం కడగడం అయిపోయింది. ఈ గిన్నెలు తోమాక బయట ఒక చాప వేసి, చాప కానీ ఏదన్నా రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, అది కొంచెము స్క్వేర్ షేప్లో కట్ చేసేసి వేసేస్తాను. ఇంకా దానిపైన ఈ గిన్నెలన్నీ ఆరబెట్టేస్తానండి ఎండకు. నాలా ఎంతమంది చేస్తారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను అది కూడా పోస్ట్ చేద్దాం అనుకున్నాను, ఆ క్లిప్ మిస్ అయిందండి. నేను చాలాసార్లు చాలా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మేనేజ్ యువర్ వీడియోస్ అని వస్తుందండి,
గ్యాలరీలో ప్లేస్ ఉండట్లేదు యాక్చువల్గా, అందువల్ల చాలా వరకు స్కిప్ అవుతున్నాయి. ఇంకా చాలా వరకు మిస్ అవుతున్నాయండి నేను పోస్ట్ చేద్దాం అనుకున్నవి. ఇప్పుడు ఈ ఎండలో ఎండబెట్టింది మిస్ అయింది. నిన్ననేమో బోండా చేశానండి, ఆ వీడియో మిస్ అయింది. మా మమ్మీ చారు చేసింది, ఆ రెసిపీ మిస్ అయింది. ఇంకా మళ్ళీ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అవి. నన్నైతే పిల్లలు వాయిస్ ఓవర్ ఇయ్యనియట్లేదండి. ఆ టీవీ పెడుతున్నారు, ఈ డోర్లు సౌండ్ చేస్తున్నారు. మీకు డిస్టర్బెన్స్ అయితే సారీ అండి. నేను ఇలా కాకుండా చూసుకుంటాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన టైంలోనే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ఈరోజు గిన్నె వీడియో కూడా పెట్టానండి. మాడిపోయిన గిన్నె ఎలా తెల్లగా చేసుకోవాలో ఆ వాటర్ని నేను ఈ డస్ట్బిన్లలో వేసేసాను. కొంచెం చల్లనీళ్ళు వేసి ఆ వేడినీళ్ళు వేసాను. ఇంకా కొంచెం మరిగిన తర్వాత తెల్లగా అయిపోయింది చూడండి. జస్ట్ చేయితో ఇలా ఇలా రబ్ చేస్తేనే అయిపోయిందండి. ఇంకా పైన కొంచెం నల్లగా ఉంది, దుమ్ము పట్టేసి ఇంకా కడిగేస్తున్నాను. అలాగే జగ్గు కూడా కడిగానండి. నేను జగ్గుకు హోల్స్ పెట్టేసుకున్నాను. అందులో మనం స్క్రబ్బర్స్ కోసం యూజ్ చేయొచ్చు ఆ జగ్గుని. ఆ జగ్గులో మనము క్లీనర్స్ కూడా పెట్టేసుకోవచ్చండి, చిన్నవి విమ్ ప్యాకెట్లు, సోప్స్ లాంటివి. ఇంకా పాల ప్యాకెట్ కవర్లు, సరుకుల కవర్లు ఉంటాయి కదండి, అవి కూడా కొంచెం పెట్టేయచ్చు ఒక 1 డే వరకు. నెక్స్ట్ డే తీసేయచ్చు. ఇప్పుడు ఆ 2 డబ్బాలు క్లీన్ చేసేసానండి. నా క్లీనింగ్ కోసం కూడా ఒక 3 డబ్బాలు కావాలి. బయట ఒక డస్ట్బిన్ పెద్దది, చిన్నది ఒకటి, ఇంకా అది కాకుండా పక్కన ఒకటి చిన్న చాట కూడా కొనుక్కున్నానండి. ఎందుకంటే నేను వండేది ఎక్కువ కాబట్టి ఎక్కువ కావాలండి నాకు. ఏవో ఉన్నాయని వండడం కాదండి, పిల్లలకి నచ్చినవి పెట్టాలని నా తపన. అంత కష్టపడుతున్నారు కదండి మా సార్ కూడా, ఆయనకు కూడా నచ్చినవి చేసి పెట్టాలని నా ఆరాటము. ఏ వైఫ్కైనా పిల్లలు, హస్బెండ్ తింటేనే కదండి కడుపు నిండినట్టు ఉంటుంది. ఇంక గిన్నెలు అయిపోయాయి అనుకునే లోపు మా బాబు మళ్ళీ ఈపి చేసుకున్నారు వాళ్ళు. ఆ గిన్నె తీసుకొచ్చేసాడు. నేను ఇంతకుముందు పోహా అన్నా కదండి, పోహా కాదు, ఈపి చేసుకున్నారు ఆ రోజు వాళ్ళు. మా పాప చేసింది చూడండి వీడియో అది. నెక్స్ట్ డే మేము బోండా చేసాము పోహా వేసిన రోజు. ఇగో ఇలాగేనండి, కొంచెం షార్ట్ టైం మెమొరీ కూడా లాస్ అవుతుంది నాకు. ఇంకా ఆ గిన్నెలు తోమేలోపు ఆ ప్లేట్స్ తీసుకొచ్చారు. ఆ ప్లేట్స్ తోమిన తర్వాత గ్లాసులు తీసుకొచ్చారు. ఇంకా ఈ కొనసాగుతూనే ఉంటుందండి ఈ గిన్నెలది హడావిడి మనది. వీడియో చూస్తే మాత్రం మీరు పడుకున్నా కూడా లేచి పని చేస్తారండి, అంత యాక్టివ్గా చేస్తున్నాను కదా నేను. ఇంకా అదే కదండి, కిచెన్ క్లీన్గా ఉందనుకోండి మనకి హాయిగా ఉంటుంది. కిచెను ఇప్పుడు గిన్నెలు పెట్టేసి అటు ఇటు హడావిడిగా చిందరవందరగా ఉందనుకోండి, మనం రెసిపీ చేస్తుంటే అన్నీ పడిపోతుంటాయి. హడావిడిగా చేస్తుంటే ఇంకా మెస్సీగా అవుతుందండి. అందుకోసం ఎప్పుడు కిచెన్ని నీట్గా పెట్టేసుకోండి, కౌంటర్ టాప్ ప్లస్ సింక్ని. అలా ఉంటే మనం హాయిగా చేసిన గిన్నెలన్నీ ఇందులో వేసేయచ్చు. ఈ దోశ బ్యాటర్ కొంచెం మిగిలిందండి, ఇందులోనే నేను పెరుగు వేసి కొంచెం పిండి కలిపి కొంచెం సోడా ఉప్పు వేసేసి మంచిగా కలిపి పక్కన పెట్టేశాను. ఒక హాఫ్ డే నానిందనుకోండి ఇంకా బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఎప్పుడు దోశ గిన్నెలో, దోశ పిండి గిన్నెలో, మళ్ళీ ఇడ్లీ పిండి గిన్నెలో లాస్ట్కు చివరికి ఒక స్పూన్ అంతా మిగులుద్దండి. ఇంకా దానిలోనే ఇలా కలుపుకుంటాను బోండా కోసము. ఇలా కలపడం వల్ల చాలా బాగా వస్తాయండి బోండాలు. ఫర్మెంటేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇంకా మనం పెరుగు కూడా ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదు, అది పులిసిపోయి ఉంటుంది కాబట్టి. ఆ గిన్నె అక్కడ పెట్టేసుకున్నానండి, నాకు మళ్ళీ గుర్తుకుండదని. ఇంకా డస్ట్బిన్ కూడా క్లీన్ అయిపోయింది, ఆ జగ్గు కూడా క్లీన్ చేసేసాను నేను. ఆ క్లిప్ మిస్ అయిందో ఉందో అర్థం అవ్వట్లేదు. చేసేసానండి, అక్కడ తగిలిచ్చి ఉంది కదా ఆ రెడ్ జగ్గు అదే. నేను చూపిస్తున్నా చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్